పన్నీర్ బిర్యానీకి కావాల్సినవి పన్నీరు, ఆనియన్, చిల్లీ, లెమన్ అండ్ టమాటోస్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా బిర్యానీ బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా కడిగేసి సోక్ చేసి ఉంచుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, తగినంత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, ఇంట్లో పట్టించుకున్న గరం మసాలా, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, టమాటీలు, ఒక చిన్న నిమ్మకాయ స్క్వీజ్ చేసి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ అండ్ బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక సైడ్కి ఉంచేసుకోవాలి. ఇది ఇంకా 2 గ్లాస్ రైస్ కడిగేసి అందులో తగినంత వాటరు, ఉప్పు, హోల్ గరం స్పైసెస్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 10 minutes వీలు లేకపోతే పక్కన పెట్టేసి కుక్ చేసుకోవడమే. పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అదొక 80% ఉడికాక ఆఫ్ చేసుకొని వచ్చేస్తున్నాం. చూడండి కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ వేసుకొని ఈక్వల్గా సర్దేసుకొని కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసి కొంచెం పక్కన తీసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిస్తే మన బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా కుదిరిందో పన్నీర్ బిర్యానీ. ఫైనల్ ప్లేటింగ్ మాది ఇది. మీదేటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది, సబ్స్క్రైబ్ చేయండి. మీది సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి.